ఏసే మార్గం నిన్ను విడువడు ఎడబాయడు. ఈరోజు దేవుని వాగ్దానం. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికి శుభాది వందనాలు చెల్లించుకుంటున్నాను. ఏసే మార్గం అని మా కార్యక్రమం ద్వారా ఎంతమంది అయితే మరి ఉదయకాల వాగ్దానం వింటున్నారో సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ప్రతి ఒక్కరు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశించును గాక. మీ కుటుంబం పరిస్థితులు మార్చాలని, మీ జీవితంలో దేవుడు అనేక మేలులతో నింపాలని మనసారా కోరుకుంటూ మరి ప్రతి ఒక్కరిని మరి దేవుడు దీవించాలని మనసారా కోరుకుంటూ ప్రార్థించుకుందామా. స్తోత్రం. పరిశుద్ర వాగ్దానం ద్వారా మీరు మాట్లాడి బలపరచమని యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. హల్లెలూయా. ఈరోజు మరి ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటారో సిస్టర్స్ అండ్ బ్రదర్స్ మనస్ఫూర్తిగా ప్రార్థించుకోండి. దేవుడు ఖచ్చితంగా మీ జీవితంలో మరి మీరు ఏ సమస్యతో ఏ దుఃఖంతో ఉన్నారో, దేని కొరకు అయితే బాధపడుతున్నారో, దేని విషయంలో మరి దేవుని అడుగుతారో ఖచ్చితంగా మీ జీవితంలో దేవుడు ఆ కార్యాలు జరిగించే దేవుడు. మరి అదే విధంగా మరి ఎంతమంది అయితే ఈ వాగ్దానం వింటున్నారో సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ప్రతి ఒక్కరు ఈ వాగ్దానం అన్నికులకు షేర్ చేయండి. వారి జీవితంలో, వారి కుటుంబంలో, మీ బంధువులు కావచ్చు, మీ స్నేహితులు కావచ్చు, ప్రతి ఒక్కరు కుటుంబ పరిస్థితులు దేవుడు మార్చిపోతున్న వారి స్థితిని గతిని మార్చే దేవుడు. కాబట్టి మన సహాయం చేసే సహాయం మనం చేయలేమేమో, కానీ ప్రార్థన సహాయం మనం చేయగలుగుతాం. కాబట్టి ఈ వాక్యం వరకు షేర్ చేసి వారి కొరకు ప్రార్థించినప్పుడు వారి జీవితంలో, మీ జీవితంలో దేవుడు అద్భుతాన్ని జరిగించే దేవుడు. కాబట్టి వాక్యం చూసుకుందామా. ఈరోజు నిర్గమకాండము 3వ అధ్యాయం 14వ వచనంలో దేవుడు సెలవిస్తున్నాడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను అని మోషేతో చెప్పాను. హల్లెలూయా. చూడండి, మరి దేవుడు మరి మోషే అనేక శ్రమలు వచ్చినప్పుడు, దేవా మరి ప్రజలు చాలామంది అడుగుతూ ఉంటారు ఏమని, నేనేం చెప్పాలి అని మోషే దేవుణ్ణి అడిగినప్పుడు ఇజ్రాయెల్ ప్రజలకి చెప్పమని చెప్తాడు. నేను ఉన్నవాడను అనువాడనే ఉన్నాను అని చెప్పి మోషేతో చెప్పమని చెప్తాడండి. హల్లెలూయా. ఈరోజు మీరు కూడా అనుకుంటుండొచ్చు ఏమని, ప్రార్థన చేస్తూ నీ కుటుంబ పరిస్థితి చూసి, నీ కుటుంబ బాధ చూసి, నీ కుటుంబంలో ఉన్న వేదనలు చూసి, అనేక సమస్యలు చూసి మీరు అనుకుంటుండొచ్చు ఏమని, ఈరోజు నా పరిస్థితి మారట్లేదు, నా ఎంత ప్రార్థించినా నా బాధ పోవట్లేదు, అసలు దేవుడు ఉన్నాడా, అసలు దేవుడు నాకు కార్యం చేస్తాడా, ఇంకెన్ని రోజులు నేను శ్రమ అనుభవించాలి, ఇంకెన్ని రోజులు నేను బాధ అనుభవించాలి, ఈరోజు నా పరిస్థితి అంతా ఇలా ఉందని చెప్పేసి ఈరోజు నువ్వు చింతిస్తున్నావా? అయితే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాండి. ఈరోజు నువ్వు దుఃఖపడుతున్నావని, ఆవేదన చెందుతున్నావు, ఆ జాబ్ దగ్గర కావచ్చు, కుటుంబంలో కావచ్చు, లేకపోతే బంధువుల దగ్గర కావచ్చు, స్నేహితుల దగ్గర కావచ్చు, ఫైనాన్స్ ప్రాబ్లం విషయంలో కావచ్చు, దేని విషయంలోనే కావచ్చు అండి. మీరు ఈరోజు మీ మనసుకు తెలుసు దేని కొరకు మీరు బాధపడుతున్నారు, దేని కొరకు చింతిస్తున్నారు, ఏదైతే కార్యం జరగట్లేదు, నాకు జవాబు రావట్లేదు, ఈరోజు నా పరిస్థితి ఇంతే ఉంది, నా బాధ ఇంతే ఉంది అని చెప్పేసి బాధపడుతున్నావా? అయితే దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాండి. ఏమని, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను. ఎందుకు బాధపడుతున్నావు, ఎందుకు దుఃఖపడుతున్నావు, నీకు నేను తోడుగా లేనా అని చెప్పేసి దేవుడు సెలవిస్తూ ఉన్నాడండి. మరి నీ కుటుంబానికి, మీ బంధువులకి, మీ స్నేహితులకి, ప్రతి ఒక్కరికి దేవుడు తోడుగా ఉండి అండగా ఉండి మిమ్మల్ని నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఎంతమంది అయితే ఈ వాక్యం వింటున్నారో, నీ జీవితాన్ని, కుటుంబంలో దేవుడు అనేక మేలులతో నింపాలని కోరుకుంటా ఉన్నాను. ఖచ్చితంగా నువ్వు విశ్వసిస్తున్నావా, నమ్ముతున్నావా? అయితే దేవుడు మోషేతో చెప్పినట్లు మరి మోషేకి చెప్తా ఉన్నాడు, నువ్వు ఇజ్రాయెల్ ప్రజలకు వెళ్ళి చెప్పు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను అని. ఈరోజు దేవుడు మీతో కూడా నా ద్వారా తెలియజేస్తా ఉన్నాడు, నువ్వు దుఃఖపడకు, వేదన చెందకు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను, నేను ఉన్నాను, నీ పరిస్థితిని మార్చే దేవుడు నేను ఉన్నాను, మరి నువ్వు పిలిచినప్పుడు నేను వచ్చే దేవుడు అని చెప్పేసి దేవుడు ఈరోజు నీకు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఈరోజు నా కుమారుడు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దిగులు చెందకండి, భయపడకండి, నేను నీకు తోడై ఉన్నాను అని చెప్పేసి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రతి పరిస్థితుల నుంచి విడిపించే దేవుడు ఈ వాక్యం ద్వారా నీ జీవితాన్ని దేవుడు మార్చబోతున్నాడు, నీ పరిస్థితిని మార్చబోతుండు. మరి వాగ్దానం దేవుడు దీవించి ఆశించునుగా. కామెంట్ ప్రార్థించుకుందామా. స్తోత్రం. పరిశుద్ధుడా యేసుప్రభా, ఎంతమంది అయితే యేసుప్రభా నైనా ఈ వాగ్దానం వింటున్నారో వారి జీవితంలో అద్భుతం జరిగించండి యేసుప్రభా. ఈరోజు ఇంతవరకు నేను ఒంటరి వాడిని బాధపడుతున్నారేమో ఏసయ్యా, దిగులు చెందుతున్నారు, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారి పరిస్థితులు అన్ని మారునుగాక ఏసయ్యా. నైనా ఈరోజు బర్త్డేస్, మ్యారేజ్ డే జరుపుకుంటున్న వారి పరిస్థితులు మార్చండి, వారి స్థితిని మార్చండి, వారి గతిని మార్చండి యేసుప్రభా. ఈ సంవత్సరం అంతా వరకు తోడే ఉండండి, వారి గర్భాలు తెరవబడును గాక, భార్యాభర్తల సమస్యలు కోర్టు కేసు నుంచి విడిపించండి, మంచి ఆరోగ్యం దయచండి, ఐసీలో ఉన్న వారి స్వస్థత విడుదల దయచండి ఏసయ్యా. నువ్వే కార్యం జరిగించండి యేసుప్రభా. అనేక రకరకాల రోగాలతో బాధపడుతున్న వారి సంపూర్తి విడుదల కలుగును గాక యేసుప్రభా. జాబ్ దయచండి, స్కూల్స్కు, కాలేజ్, నేను జాబ్ ప్రయాణంలో రాకపోకలు అన్నింటిలో మీరు తోడుగా ఉండండి యేసుప్రభా. ఎంతమంది అయితే ఎగ్జామ్స్ రాశారో, ప్రిపేర్ అవుతున్నారు, వాళ్ళందరూ మీకు జ్ఞాపకం చేసుకొని ఫస్ట్ క్లాస్లో పాస్ అవుట్కి సహాయం దయచండి. జాబ్స్ కొరకు వెయిట్ చేస్తున్న వారు, ఇంటర్వ్యూకి వెళ్తున్న వారు, ప్రమోషన్ కొరకు వెయిట్ చేస్తున్న వారు దయచండి. గవర్నమెంట్ జాబ్స్ కొరకు వెయిట్ చేస్తున్న వారు, అబ్రాడ్ వెళ్ళాలనుకున్నారు, వెళ్ళిన వారు, వారందరికీ మీరు తోడుగా ఉండి నడిపించండి ఏసయ్యా. ప్రతి అవసరాలు తీర్చండి, ప్రతి ఆటంకాలు తొలగించండి ఏసయ్యా. మీరే కార్యాలు జరిగించండి యేసుప్రభా. అద్భుతకరుడు, ఆలోచనకర్త, నీకే వందనాలు, నీకే స్తుతులు, స్తోత్రంలో యేసుప్రభా. మీరే
మీరే సహాయం దయచేసి ప్రతి కుటుంబాన్ని దర్శించండి ఏసయ్య. వారి నాయన దేవ ప్రతి అవసరాలు తీర్చిన ఆర్థిక ఇబ్బందులు, వారి సమస్యలు నేను అన్నిటి నుంచి, కోర్టు కేసు నుంచి అన్నిటి నుంచి విడిపించండి యేసు ప్రభా. మీరే సహాయం దయచేయండి ఏసయ్య. వారి జీవితంలో గొప్ప అద్భుతం జరిగించండి. అమాస పుణ్యం పౌర్ణమికి ఇష్టం మంత్రశక్తులు కూలిపోవాలి ఏసయ్య. ఎవరి కుటుంబంలో కార్యాలు జరగట్లేవని బాధపడుతున్నారో ఇప్పుడే ఈ క్షణం వారి కుటుంబంలో కార్యాలు జరుగునుగా కైసియా. రిహజ్ బారిషిక హజ్జలౌరి కన్నేసియా. నెమహెత్తలౌరి ఖబారషిక హజ్జలౌరి కన్నేసియా. మొహొత్త రిహిస్ బిషిక హజ్జలౌరి కన్నేసియా. మీరే కార్యాలు జరిగించి అద్భుతం ఆచరణ మేలు జరిగించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ద లార్డ్.